డియర్ స్టూడెంట్స్, ఈ షార్ట్లో మనం ర్యాండమ్ ప్రాసెస్లో టెంపోరల్ క్యారెక్టరిస్టిక్స్ కోసం నేర్చుకుంటాం. టెంపోరల్ అంటే మీనింగ్ ఇట్ ఈస్ నాట్ ఎటర్నల్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, అంటే టైం బేసిస్ అనమాట. టైంతో పాటు చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ అనే కాన్సెప్ట్కి ఎక్స్టెన్షనే ర్యాండమ్ ప్రాసెస్. ర్యాండమ్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఎస్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. వేరేజ్ ర్యాండమ్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బోత్ ఎస్ అంటే ఇక్కడ ఒక శాంపుల్ స్పేస్ సెట్ యొక్క ఎలిమెంట్స్ అనమాట. శాంపుల్ స్పేస్ అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని, ఒక ఈవెంట్ యొక్క ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని మనం ఒక సెట్ కింద రాస్తే దట్ ఈస్ కాల్డ్ శాంపుల్ స్పేస్ అని చెప్తాం. అందులో ఎలిమెంట్స్ని మనం స్మాలెస్ట్తో డినోట్ చేస్తాం. సో అది అండ్ టైం, 2 పారామీటర్స్ కలిపి ఉంటే దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ర్యాండమ్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద enlarging the random variable to include time. సో ఇందులో ఇట్ ఈస్ అ టైమ్ ఫంక్షన్ టు ఎవ్రీ అవుట్కమ్ ఎస్. సో ఇక్కడ ఏమంటాం అంటే ద ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సచ్ ఫంక్షన్స్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ టీ కామా ఎస్ ఈజ్ కాల్డ్ ఏ ర్యాండమ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా మనం ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సచ్ ఫంక్షన్స్ అంటే సచ్ ఫంక్షన్స్ మీన్స్ ద టైమ్ ఫంక్షన్స్, దీనికి మనం ఎలా డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ ఆఫ్ టీ కామా ఎస్. నార్మల్గా మనం ర్యాండమ్ వేరియబుల్ కోసం చెప్పేటప్పుడు క్యాపిటల్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్తాం. ఇక్కడ ర్యాండమ్ ప్రాసెస్ కోసం చెప్పేటప్పుడు క్యాపిటల్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ ఆఫ్ టీ కామా ఎస్ అని చెప్తాం. ఇక టీ అనేది టైం పారామీటర్, ఎస్ అనేది మన శాంపుల్ స్పేస్ ఎలిమెంట్స్. సో ఆల్వేస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద శాంపుల్ స్పేస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్, టీ బిలాంగ్స్ టు క్యాపిటల్ టీ. సో ఇక్కడ ఏమంటాం అంటే ఫ్యామిలీ ఆర్ ఎన్సెంబుల్ ఆఫ్ టైమ్ ఫంక్షన్స్ అండ్ టీ అండ్ ఎస్ ఆర్ వేరియబుల్స్ అని చెప్తాం. సో ఈ ర్యాండమ్ ప్రాసెస్లో ఈచ్ మెంబర్ ఆఫ్ ది టైమ్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ కామా ఎస్ అనే టైం ఫంక్షన్లో ఈచ్ మెంబర్ ఆఫ్ ది టైం ఫంక్షన్ అంటే ఇక్కడ ఎక్స్ అని చెప్తున్నాం, దట్ ఎక్స్ కెన్ బి x1, x2, x3 సో ఆన్ అప్ టు xn. సో ఇటువంటి బేసిస్ మీద క్రియేట్ అయినటువంటి x1 ఆఫ్ టీ, x2 ఆఫ్ టీ లైక్ దట్ వీటిని మనం శాంపుల్ ఫంక్షన్స్ అని చెప్తాం అనమాట. సో ఈచ్ మెంబర్ ఆఫ్ టైమ్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ లైక్ x1 ఆఫ్ టీ, x2 ఆఫ్ టీ ఆర్ నోన్ యాజ్ శాంపుల్ ఫంక్షన్స్. సో దీనికి ఎనాలజీ మనం తెలుసుకోవాలంటే ఒకసారి కింద చూడండి. యూ కెన్ సీ ద హియర్ సమ్ కైండ్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా ర్యాండమ్ ప్రాసెస్ని ఇండికేట్ చేస్తాయి, ఎందుకంటే ఏది కూడా నెక్స్ట్ మూమెంట్ ఎలా దాని ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో తెలియదు. సో దీన్ని ఏమని చెప్తా అంటే దిస్ ఈజ్ నాట్ ఏ డిటర్మినిస్టిక్ సిగ్నల్. సో ఇక్కడ మనం T1 అండ్ T2 రెండు టైం ఇన్స్టెంట్స్ తీసుకునేటప్పుడు ఒక టైం ఇన్స్టెంట్ క్రాస్ అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడ ఒక యాంప్లిట్యూడ్ ఉంటుంది, ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ యాంప్లిట్యూడ్ ఉంది. ఇలా వీటి అన్నిటినీ కూడా అట్ టైం T1 దగ్గర